రాయగమాలకు అసలు లేదు. సపరేట్ మన గురుకుల పాఠశాలలో మనం స్పందనలో పిటిషన్ ఇచ్చినారండి సార్. మనం మీకు ఆఫీసర్ మీద ఇస్తే పై ఆఫీసరే దాన్ని ఎండార్స్మెంట్ వస్తే దాన్ని క్లోజ్ చేసేస్తాం సార్. ఆయనే విచారణ చేస్తాడు, ఆయనే అన్ని బాగుంటుంది. కనీసం 10లో ఒకటి కూడా నీకు అందరికీ జై భీమ్. నా పేరు తాళ్లపాక వినోద్ కుమార్, రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుని. ఈనాడు కడప పట్టణమునందు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి విచ్చేసిన గురుకుల పాఠశాల డైరెక్టర్ సెక్రటరీ గారికి కడప జిల్లాలో జరుగుతున్నటువంటి గురుకుల పాఠశాల అన్యాయాల గురించి ఆయనకు వివరించడం జరిగింది. ఈనాడు ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారాలు మారుతున్నాయి, రాజకీయ నాయకులు మారుతున్నాయి, కానీ గురుకుల పాఠశాలలోని పేద బడుగు బలహీన వర్గాల పిల్లల జీవితాలు మాత్రం మారడం లేదు. ఏ గురుకుల పాఠశాల ఎత్తుకున్నా కానీ దాని పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మౌలిక సదుపాయాలు లేవు, వారికి పెట్టే తిండి నాణ్యమైనది లేదు. పరిస్థితి ఎలా ఉందంటే ఎన్నోసార్లు మేము స్పందన కార్యక్రమం నందు పాఠశాలలపై డీసీఓ గారికి కంప్లైంట్ ఇచ్చాము. కానీ డీసీఓ గారు నిమ్మకు నీరెత్తినట్టు పిటిషన్లు వస్తుంటాయి, కానీ ఒక్క పిటిషన్ మీద కూడా మేడం గారు స్పందించినట్టు దాఖలాలు లేవు. దయచేసి అధికారులు, జిల్లా కలెక్టర్ గారు కానీ మరియు రాష్ట్ర అధికారులు కానీ గుర్తించండి. గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎక్కువగా దళిత బడుగు బలహీన పిల్లలు ఉన్నారు. వారందరి బాగా చదువుకోవాలంటే మీరు నాణ్యమైన వసతులు, నాణ్యమైన టీచర్లను పెట్టి వారి ఎదుగుదలకు మీరు దోహదపడాలి. అంతేకాని మీరు పాఠశాలలో పెడుతున్నటువంటి భోజనాలలో అయితేమి, స్నాక్స్లలో అయితేమి మీకు వస్తున్నటువంటి లాభంలో మిగిలించుకొని పిల్లలను పస్తు పెట్టడం అది మీకు శాపంగా మారుతుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నాము. మీరు పైనుంచి ఏమో అన్ని వసతులు కల్పిస్తామని చెప్తున్నారు, కానీ ఇక్కడ మా కడప జిల్లా పట్టణంలో మేము చూసింది, మేము కళ్ళతో వెళ్ళి చూసింది అయితే కనీసం చికెన్ కానీ, పెరుగు కానీ, నీళ్ళ పెరుగు ఉంటుందండి, చిక్కీస్ కూడా టీచర్స్ ఇంటికి తీసుకుపోతారు. ఇంకా పిల్లలు ఎలా వాళ్ళ అభివృద్ధికి దోహదపడుతుంది? దయచేసి గమనించండి. వెంటనే డీసీఓ గారి పద్ధతి కూడా కడప పట్టణంలో బాగలేదని ప్రజా సంఘాల ద్వారా మేము తెలియజేస్తున్నాము. వెంటనే జిల్లా కలెక్టర్ గారు దీనిపై స్పందించి గురుకుల పాఠశాలలో సరైన మౌలిక వసతులు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ఈరోజు రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపాక వినోద్ కుమార్ గారుతో కలిసి ఈరోజు మన అంబేద్కర్ గురుకుల పాఠశాల అయినటువంటి అడిషనల్ సెక్రటరీ గారిని, ఈ జిల్లాలో గురుకుల పాఠశాలల పరిస్థితి అయితేనేమి, ఈ జిల్లా డీసీఓ గారి గురించి అయితేనేమి ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మా రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపాక వినోద్ కుమార్ గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వ పాఠశాలలో కానీ ఎక్కడైనా సరే మా ఎస్సీ ఎస్టీ పిల్లలు అక్కడ స్కూల్కి పోయి అక్కడ ఉంటే మీకు జీతాలు వస్తున్నాయి, మీ ఉద్యోగాలు ఉన్నాయి. మా దళిత పిల్లలు వస్తుంటేనే మీకు జీతాలు వస్తున్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. మా దళిత పిల్లలే మీ బడికి రాకపోతే మీ పిల్లలు ఏమన్నా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చదువుకుంటున్నారా? హాస్టల్లో నుండి లేరు. కాబట్టి మాకు ఏదైతే ప్రభుత్వం మా పిల్లలకు ఏమైతే కేటాయించిందో అది మీరు ఖచ్చితంగా అమలు చేయాలా. ఏదైతే ఈరోజు రాగి మాల్ట్ అన్నారు, రాగి మాల్ట్ లేదు, పాలు సరైనట్లు లేదు, నాణ్యత లేని గుడ్డు లేదు, నాణ్యత లేని గుడ్డు పెడుతున్నారు. ఈరోజు చికెన్ కూడా 100 గ్రాములు అంటే 100 గ్రాములు ఎవరు పెడుతున్నారు? ఎక్కడ లేదు. ఏదంటే కమిషన్లు పైకి పంపాలంటున్నారు ప్రిన్సిపాల్. ఇలా అదే కాకుండా ఈ మధ్య కాలంలోనే ఎల్లాలలో హాస్టల్లో ఉండే చెట్లు అమ్ముకున్నారు, స్కూల్లో ఉండే చెట్లు అమ్ముకొని అక్కడ కొంతమంది సంఘ నాయకులు పోయి ధర్నాలు చేసే సెటిల్మెంట్ చేసుకున్నారు. అంటే మీరు తప్పు చేయకుండా సెటిల్మెంట్లు ఎందుకు చేసుకుంటారండి? తప్పు చేశారు కాబట్టి వాళ్ళకు మీరు అమ్ముడుపోయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ఒక డీసీఓ ఆఫీస్కి వచ్చే కనీసం కూర్చోమని కూడా మర్యాద లేదు. ఎంత నాయకుడు ఉన్నారని. మరి ఇంకా సామాన్యులకు ఏముంటుంది? ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వ ఇప్పుడు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో టీచర్లు అంతా అగ్రకులస్తులు ఉన్నారు ఎక్కువ మంది. వాళ్ళంతా సిండికేట్ అయ్యేది ఈ పిల్లలను టార్చర్ పెట్టేది. ఏమనంటే టీసీ ఇచ్చి ఇంట్లో పంపిస్తాం, మానసికంగా వేధిస్తున్నారు. ఎందుకంటే మేము కూడా తిరిగి చూసినాము, హాస్టల్లో సరైన వసతులు లేవు, మౌలిక వసతులు లేవు. టాయిలెట్లు ఘోరంగా ఉన్నాయి. ఈరోజు కుక్కలు పోతున్నాయి, కోతులు పోతున్నాయి, పందులు తిరుగుతున్నాయి.
ఎక్కడ కానీ దానికి నివారణ చర్యలు లేవు. ఎందుకంటే ప్రభుత్వం ఏమో పగడ్బాలు పలుకుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏమో మేము అది చేస్తాను ఇది చేస్తామని. ఇక్కడ చూస్తే ఏం లేదు. డెవలప్మెంట్కి వచ్చిన ఫండ్స్ ఏమవుతుంది, పిల్లలకు వచ్చిన డబ్బులు ఏమవుతున్నాయి, పిల్లలకి ఇచ్చే పౌష్టిక ఆహారం ఏమవుతుంది, దాని మీద విచారణ చేయాలి కదా. వాళ్ళే విచారణాధికారులు, వాళ్ళే అంతా వాళ్ళే. కాబట్టి కమిషన్లకు మరిగినారు. ఏదో ఒక సామెత ఉంది, రుచిని మరిగిన కుక్క పల్లెదా పట్టినని. ఆ సామెత అయిపోయింది ఈరోజు అంతా ఈ ప్రభుత్వ పరిస్థితి. 2 మాటలు కలెక్టర్ గారికి సొంతనాలో ఫిర్యాదు చేస్తే అతి గతి లేదు. కనీసం ఎండార్స్మెంట్ ఇచ్చేదాన్ని కూడా 3 నెలలు పడుతుంది. కనీసం వీళ్ళు అటు పోయేది, వాళ్ళు రాసుకునేది, పిల్లలను పిలిపించే సంతకాలు పెట్టించుకునేది. ఏంటంటే ఇంత అన్యాయం. ఈ అన్యాయం మీద ఇక్కడ మన జనరల్ సెక్రటరీ గారికి ఫిర్యాదు చేసినాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించినాడు. వీళ్ళు ఇటువంటి వారిపైన మేము ఏదైతే కంప్లీట్ ఇచ్చినామో వారి మీద డీసీఓ మీద చర్యలు తీసుకోకపోతే ఇది రాష్ట్ర ఉద్యమం అవుతుంది. అవసరమైతే సీఎం క్యాంపు కార్యాలయం ముందు కూడా నిరసన చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.